లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరి కొందరంలో ఈ దినం దేవుని వాక్యంలో నుంచి కీర్తనలు 47వ అధ్యాయము 7వ వచనం. దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు, రమ్యముగా కీర్తనలు పాడుడి. ప్రియమైన వాళ్ళారా, కీర్తనకారుడు మాట్లాడిన మాట కోరహు కుమారులు రాసిన కీర్తన 47 7వ వచనంలో దేవుడు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు. ఈ మాట యేసుక్రీస్తు ప్రభు అంగీకరించిన మనందరికీ దేవుని మహిమను బయలుపరుస్తూ వచ్చినాడు. ఏమనంటే దేవుడు యేసుక్రీస్తు ప్రభు సర్వభూమికి రాజు అయి ఉన్నాడు అని మాట్లాడుతాడు. నిజంగా ఈ భూమి అంతటిని చూస్తే ఎన్నో భాగాలుగా విభజించినారు భూమిని, ఎన్నో ఖండాలుగా. ఇంకా చూసుకుంటే ఎన్నో దేశాలుగా, ఎన్నో రాష్ట్రాలుగా, ఎన్నో జిల్లాలుగా, ఎన్నో గ్రామాలుగా ఇట్లా విభజించారు. ఏది తీసుకున్నా దానికి రాజు యేసు ప్రభు అనే విషయం ఇక్కడ స్పష్టమవుతుంది. ఎందుకు రాజు అంటే ఆయన దానికి సృష్టికర్త అయి ఉన్నాడు. ఈ సార్వభౌమ అధికారం కలిగిన దేవుడు రాజుగా ఉన్నాడు. రాజు అంటే అర్థం ఏమిస్తుంది? ప్రతిదానికి ప్రతి ఒక్కరికి ఆయన అధికారి అని గుర్తుపెట్టుకోవాలి. ఈ భూమి మీద ఉన్న మనుషులు, ఆయన భూమికి రాజు అంటే భూమి మీద ఉన్న మనుషులకు రాజు అని అర్థం. మనుషులు ఆయనను ఎరగకుండా ఆయనకు రావాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన మహిమ ఇవ్వకుండా పనికిస్తున్నారు. అంటే లోక సంబంధమైన వాటి కొరకు, కొందరు తిండి కొరకు, కొందరు వస్త్రాల కొరకు, కొందరు పేరు కొరకు, కొందరు ఇండ్ల కొరకు, కొందరు ఇంకా కార్ల గురించి, కొందరు ఇంకా ఇతర బిజినెస్ల గురించి వారి ప్రయారిటీ దినములో వారి యొక్క పని సమయము ఎక్కువ దేనికి ఇస్తారో అదంటే ఇష్టం. ఇక్కడ వీళ్ళు ఏమంటున్నారంటే సర్వభూమికి రాజు అయిన దేవునికి రమ్యంగా కీర్తనలు పాడుడి అని చెప్తున్నాడు. అంటే వీరికి ఏమంటే మాకు ఏది అవసరం లేదు, మాకు ఈ పని అవసరం లేదు, ఏదొకటి మాకు వేరేది భూ సంబంధమైనది అవసరం లేదు, కానీ మా దేవుడు మాకు అవసరము అని ఆయనకు కీర్తనలు రమ్యంగా పాడాలని చెప్తున్నారు. ప్రేమైన వాళ్ళారా, యేసు రక్తంతో విమోచింపబడిన మనము ఎప్పుడైతే ఆయనని ఎరగడం ఆపేస్తామో, అంటే ఆయన ఔన్నత్యము తెలుసుకోనకుండా మనం ఉంటామో, అప్పుడు మనం ఎవరమంటే పాపులము. ఇంకో మాట లేదు. ఆయనని ఎరుగుటనే నిత్య జీవం అన్నప్పుడు ఆయనని మరచుట ఏమంటే మరణం, నిత్య నరకం, నిత్య శాపం అన్నట్టు. యేసు ప్రభువును మరిచి, యేసు ప్రభువును విడిచి, యేసు ప్రభువుకు దూరంగా, ఆయన సిలువకు దూరంగా జీవిస్తున్న మనిషి ఎవరన్నా కానీ, సేవకుడు కానీ, విశ్వాసి కానీ, పరిచారకుడు కానీ, ఇంకెవరన్నా కానీ ఆయన లేకుండా ఉంటే ఆ పరలోకమే ఖాళీ అయింది. యేసుక్రీస్తు ప్రభు లోకంలో శిశువుగా జన్మించినప్పుడు, ఆ గొర్రెల కాపరులకు ఆ సువార్తమానం తెలియబరిచినప్పుడు వెంటనే ఆ దూతతో కూడా పరలోక సర్వ సమూహము ఉండి దేవునికి స్తోత్రం చేసిరి అని రాయబడింది. అంటే యేసు ప్రభు లేకుంటే పరలోకమే ఖాళీ అయినప్పుడు, యేసు ప్రభు లేకుంటే నీ జీవితం, నా జీవితం ఎంత సేవ చేసినా, ఎంత పరిచర్య చేసినా, ఎంత బోధ చేసినా అదంతా ఏమిటికి ప్రయోజనం లేనిది అని గుర్తుపెట్టుకోవాలి. ప్రియమైన వాళ్ళారా, మన జీవితాల్లో యేసు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుకొని ఆయన రాజ్యములో, ఆయన అధికారం కింద అనునిత్యము మనం వర్ధిల్లే వారమై ఉండాలి. ఆయన లేకుండా వర్ధిల్లుట అనేది లేదు. యోహాను సువార్తలో నాకు వేరుగా మీరుండి ఏమి చేయలేరు, తీగ ద్రాక్షావళిలో ఉంటే తప్ప ఫలింపదు అని రాసినారు. మనం ఆయనలో నిలిచి ఉండకుండా స్వయాన సొంత శక్తితో, సొంత జ్ఞానంతో ఎన్ని ప్రయత్నాలు చేసినా అవన్నీ వృధా. అయితే ఈ దేవుడు మనకు తెలియకుంటేమో అనొచ్చు, మనకు చక్కగా తెలిసింది ఏమనంటే యేసు ప్రభువే సర్వభూమికి రాజు. ఆయనను మాత్రమే ఆరాధన చేసి, ఆయనను మాత్రమే ప్రార్థన చేసి, ఆయనను మాత్రమే అనుసరించే వారమై మనం ఉంటే వర్ధిల్లే వారమై ఉంటాం. దేవుడి మాట దీవించును గాక. ప్రభు మనకు సాయం చేయను గాక. చిన్న ప్రార్థన. పరలోక తండ్రి, యేసు నామములో వందనాలు. నీ అధికారం, నీ నమ్మకత్వం, నీ ప్రభావం ఎంత గొప్పదో దాన్ని మేము అనుసరించుటకు, అవలంబించుటకు, నేను వెంబడించుటకు కృపనీయమని నీ ఆత్మచేత నడిపించమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. బ్రదర్ పరిచర్య గురించి బాగా ప్రైజ్ ద లార్డ్.